నవాబ్ అనే ఒక నగరంలో సేట్ మరియు సేటాని జీవించేవారు. సేటు చాలా పెద్ద ధాన్యాల వ్యాపారి, అందువల్ల చాలా మంది ఆయన దగ్గర పని చేస్తూ ఉండేవాళ్లు. కానీ ఆ సేటు యొక్క స్వభావం మంచిది కాదు. తను చాలా మోసగాడు. కానీ తన భార్య చాలా మంచిది. టోటల్ తనకి ఆపోజిట్ గా ఉంటది. చాలా మందికి సహాయం చేస్తుంది. తొందరగా పని కానివ్వండి. ఈ సంచులని తీసుకెళ్లి గోదాంలో పెట్టేసేయండి, లేదంటే ఈ రోజంతా మీకు కూలి ఇవ్వడం జరగదు. మరి ఎక్కడ చూడు పని దొంగలే కనిపిస్తున్నారు. సేటు తన గోడంలో పనిచేసే వాళ్ల దగ్గర బాగా పని చేయించుకుంటాడు, కానీ ఎప్పుడూ వాళ్ళని ఏదైనా ఒకటి తిడుతూనే ఉంటాడు. ఒకరోజు శాలరీ తీసుకోవడానికి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరూ లైన్లో నించుని ఉన్నారు. వచ్చి తొందరగా ఇక్కడ సంతకం చేయండి. మీ జీతం డబ్బులు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏం చేస్తున్నారండి? వాళ్ళ దగ్గర ఫింగర్ ప్రింట్ వేయించుకున్న దగ్గర చాలా అమౌంట్ ఉంది, కానీ వాళ్ళకి మీరు ఇస్తున్నది తక్కువ. అలా చెయ్యకండి, చాలా తప్పు. చూడు భార్యమని, ముందు నీ పనేంటో నువ్వు చూసుకో. వ్యాపారం చూసుకునే బాధ్యత నాది. ఒకవేళ ఉన్నదనమంతా ఈ పేదోళ్ళకి పంచి పెడితే నేను కూడా వీళ్ళలాగే తయారైపోతాను. కానీ ఈ డబ్బులంతా వాళ్ళ కష్టార్జితమండి, దాన్ని మీరెందుకు తీసుకుంటున్నారు? నేను నీకు ముందే చెప్పాను కదా, వెళ్ళి నీ పని చూసుకో. ముందు నా పని గురించి నాకు చెప్పకు. కొద్ది రోజుల తర్వాత సేటు ధాన్యాలలో మట్టి రాళ్లు కలపడం వాళ్ళ భార్య చూస్తుంది. ఏం చేస్తున్నారండి? ఒకరు పొట్ట మీద కొట్టకండి, ఇలాగా మీకు మంచి జరగదు. మీ డబ్బుల్ని ఏం చేసుకుంటారు మీరు? లేకపోతే ఏం చేయాలి? ఇన్ని గోధుమల్ని తీసుకెళ్లి చెత్తలో పడేయమంటావా? ఇలా కలపడంతోనే కదా పాడైపోయిన గింజలు కూడా అమ్ముడుపోతాయి మార్కెట్లో. దానికి బదులుగా కొంత డబ్బు కూడా వస్తుంది కదా. తనకి పేదవాళ్ల దగ్గరికి వెళ్లి ఈయన అన్యాయం చేస్తున్నాడు అని చెప్పాలని ఉంది. వాళ్ళకేమైనా సహాయం చేయాలి అని అనిపిస్తుంది, కానీ తను భర్త అవ్వడం వల్ల ఏం చేయలేకపోతుంది. ఒకరోజు ఒక పేదవాడు సేటు దగ్గరకొస్తాడు. సేటు గారు, నా భార్య కొంట్లో బాగాలేదు. నాకు కొన్ని డబ్బులు అవసరం ఉంది సేటు గారు. దయచేసి నాకు సహాయం చేయండి, లేదంటే ఆమె చచ్చిపోతుంది సేటు గారు. నీ భార్య చచ్చితే బ్రతికితే దానికి నేనేం చేయాలి? ఇక్కడేమి సంఘసేవ చేయట్లేదు నేను. వెళ్ళి ఇక్కడి నుంచి ఆ సమయం వృధా చేయకు. ఎందుకండి అలా అంటున్నారు? పాపం తను పేదవాడు, సహాయం కోరి వచ్చాడు కదా. దయచేసి అతనికి ఏదైనా సహాయం చేయొచ్చు కదా మీరు. ఇలా చూడు, పనికి మళ్ళీ మాటలు మాట్లాడి నా మైండ్ పాడు చేయకు. నువ్వు వెళ్ళి పని చూసుకో నువ్వు. అదే రోజు రాత్రి గడ్డం పెట్టుకున్న ఒక అతను వచ్చాడు. సామో, ఇదిగో డబ్బులు తీసుకో, వెళ్ళి భార్యకి చికిత్స చేయించు. కానీ నేను మిమ్మల్ని గుర్తుపట్టాను కదా, ఎవరు మీరు నాకెందుకు సాయం చేస్తున్నారు? ఇలా చూడు, ఈ డబ్బంతా నీదే అనుకో. ఆ డబ్బునే నేను నీకు ఇవ్వడానికి వచ్చాను. నువ్వెక్కువగా ఆలోచించకు, త్వరగా వెళ్ళి భార్యకి చికిత్స చేయించు. అలా అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇతనైతే సాధారణమైన మనిషి కాదు. ఈయన తప్పకుండా దూత అయి ఉంటాడు. ఆయన్ని భగవంతుడు మాకు సహాయం చేయడానికి పంపించుంటాడు. మరుసటి రోజు ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసిపోతుంది. ఒకరి కష్టార్జితంలో ఒక అనామకుడు వచ్చి సాయం చేయడం అంటే అది ఆశ్చర్యమైన విషయం. ఒకరోజు ఇంకొక పేదవాడు సహాయం కోరి వెళ్తాడు. సేటు గారు, నా యొక్క కూతురు పెళ్ళుందండి. నాకు పెళ్లి ఖర్చుల కోసం కొంత డబ్బు అవసరం ఉంది. నేను జీవితాంతం కష్టపడుతూ పనిచేస్తూ మీ దగ్గర కాలం గడిపాను. దయచేసి నాకు సాయం చేయండి. నేను కూలి పని చేసైనా సరే మీ డబ్బు మొత్తం చెల్లించేస్తానయ్యా. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు డబ్బుల కోసం వస్తూనే ఉంటారు. ఏమిటయ్యా, నా దగ్గర డబ్బులేమన్నా చెట్ల కాస్తున్నాయి అనుకున్నావేంటి? వెళ్ళి పని చెయ్యు, లేదంటే ఉన్న ఈ పని కూడా పోతుంది. అప్పుడు ఆ సేట్ చెప్పడం విని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి ఆ గడ్డం ఉన్న వ్యక్తి ఆ ఇంటికి వెళ్తాడు. తీసుకో, నీ కూతురు పెళ్లికి కొంత డబ్బు ఉంచుకో. ఇక కూతురు పెళ్లి బాగా జరిపించు. నేను మీ రుణాన్ని ఎలా తెచ్చుకోవాలి? నిజంగా మీకు ధన్యవాదాలయ్యా. మీరైతే నాకు సాయం చేశారు. కానీ చాలామంది ఎలా ఉన్నారంటే మీ యొక్క సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారయ్యా. ఏదైనా మార్గం ఉందా మీ దగ్గర? దాంతో మీరు మా ఊరి వాళ్ళందరికీ సాయం చేయగలరా? ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు మందిరంలో ఒక చీటిని శివుడి విగ్రహం ముందు పెట్టి వెళ్ళిపోండి. అలా చేస్తే సమాచారం నాకు అందుతుంది. అప్పుడు వాళ్ళకి సాయం చేయడానికి నేను వస్తాను. ఆ పేదవాడు ఆయన చెప్పింది విని చాలా సంతోషిస్తాడు. ఈ విషయం ఊర్లో ప్రజలకి అందరికీ తెలిసిపోతుంది. ఊర్లో ప్రజలు ఒక్కొక్కరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ సహాయం చేసేవాడు గొప్ప అనుకుంటారు. అన్నయ్య, నాకైతే ఇతనెవరో ఈశ్వరుని ప్రతిరూపం అనిపిస్తున్నాడు. మనకు సహాయం చేయడానికి నేలపైన వచ్చాడేమో అనిపిస్తుంది. అరే చూడు తమ్ముడు, నాకైతే అతను ఏదో భూత ప్రేతంలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే అతను రాత్రే కనిపిస్తున్నాడు. అరే మనిషి అయితే అసలు పగటిపూట కనిపించాడా? అరే అన్నయ్యలు, ఎవరో అనామకుడై ఉండొచ్చు, కానీ అతను ఏ దొంగనో దుర్మార్గుడో కాదుగా. అసలు
ప్రజలకి వాళ్ళ కష్టార్జితంలో సహాయం చేయడానికి ఒక వ్యక్తి వస్తున్నాడు అని వాళ్ళకి చాలా చాలా సంతోషంగా ఉండేది. ఈ విషయం సేట్కి కూడా తెలిసిపోయింది. అందుకు ఆయన కూడా ఒక చీటీ రాసి పెడదామని డిసైడ్ చేస్తాడు. ఆ? ఏంటి దూత దూత అంటున్నారు? నేను కూడా చూస్తాను. అరే, నాకు తెలియకుండా ఊర్లో దూత ఎప్పుడొచ్చాడు? అది కూడా తన సొంత డబ్బులు ఖర్చు చేసి అవసరమున్న వాళ్ళకి, పేదవాళ్ళందరికీ సాయం చేస్తున్నాడట. అందుకు సేట్జీ ఒక చీటీ రాసి ఆ చీటీని తీసుకెళ్లి శివుని దేవాలయంలో ఉంచడానికి వెళ్ళాడు. శివుడు యొక్క దేవాలయంలో ఆ చీటీని పెట్టేసి ఇంటికొచ్చేశాడు. ఇంటికొచ్చాక అలమారిలో డబ్బులు ఎంతుందో చూద్దామని వెళ్లి చూస్తాడు. చూసి కౌంట్ చేసి చూస్తే అందులో డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి. అరే, నా అల్మారాలో 20 లక్షలు పెట్టి ఉన్నానే, కానీ 15 లక్షలు ఎలా ఉన్నాయి? మరి ఇంతకు 5 లక్షలు ఏమయ్యాయి? తాళాల గుర్తయితే నా దగ్గరే ఉండేది కదా. అల్మారా అయితే ఎక్కడ పగిలిపోలేదు. అయినా ఇందులో నుంచి డబ్బులు ఎలా పోయాయి? అల్మారా సురక్షితంగా ఉంచడానికి, దాన్ని భద్రంగా ఉంచడానికి నేను పని వాళ్ళను కూడా పెట్టుకోలేదు అసలు. మరి అల్మారాలో ఉన్న డబ్బు ఎక్కడికి పోయింది? రాత్రి అయిపోయింది. వెళ్లి పడుకున్నాడు, కానీ నిద్ర రాలేదు. ఆ డబ్బులు ఏమయ్యాయా అని ఆలోచిస్తున్నాడు. ఆ అనామకుడిని చూసే సమయం వచ్చింది. వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాడు. ఆ అనామకుడితో మాట్లాడడానికి దేవాలయానికి వెళ్ళాడు. సేట్, నువ్వు చీటీలో రాసావు కదా, నీ పిల్లవాడి చికిత్స కోసం డబ్బులు అవసరం ఉన్నాయని. నువ్వైతే ఒక లక్షాధికారివి కదా, అలాంటప్పుడు అబద్ధం చెప్పి నన్ను ఇక్కడ పిలవాల్సిన అవసరమేముంది? నేనైతే కేవలము మన ఊరికి వచ్చిన దూత ఎవరు అనేది చూడాలనుకున్నాను. ఒకవేళ నువ్వు నిజంగా పేదల దూతవైతే నిజం చెప్పు. ఏంటంటే గడ్డం వెనకాల దాగున్న నీ నిజమైన ముఖమేది? నిజానికి నీ చరిత్ర ఏమిటి? నీ అర్థం లేని మాటలకు నా దగ్గర సమాధానం లేదు. అవసరమున్న వాళ్ళు నా కోసం వేచి చూస్తూ ఉంటారు. అలా చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆయన ఇంటికొచ్చి పడుకుంటాడు. ఆయనకి డబ్బులేమైందో ఏమో అన్న ఆలోచనతో సేటికి నిద్రే రాలేదు. అప్పుడు అకస్మాత్తుగా ఎవరో గదిలోకి నడుచుకుంటూ వచ్చే శబ్దం వినిపించింది. నిద్రపోయేటట్టు నటిస్తాడు. ఇంత రాత్రయ్యాక గదిలోకి ఎవరొస్తున్నారు? నేను ఏమీ తెలియనట్టు కళ్ళు మూసుకొని పడుకుంటాను. ఎవరొస్తారో చూస్తాను. ఆయన నిద్రపోయినట్లు నటించిన కాసేపట్లోనే ఎవరో గదిలోకొచ్చారు. తర్వాత అలమారి దగ్గరికి వెళ్లారు. సేటు వెనకాల నుంచి వచ్చి ఆ వ్యక్తిని పట్టుకుంటాడు. దొంగ దొంగ దొంగ, నేను దొంగని పట్టుకున్నాను. సేటు గారు, అల్లరి చేయకండి. నేను దొంగని కాదు, మీ భార్యని. ఏంటి, నా భార్యవా? అది కూడా పురుషుడి వేషంలో? ఆ సేటు త్వరగా లైట్ ఆన్ చేసి చూశాడు. ఆ దొంగ తన యొక్క నిజ రూపాన్ని సేటుకి చూపించిన వెంటనే, నేను దొంగని కాను, నీ భార్యని. నువ్వు అందరినీ మోసం చేసి వాళ్ళ డబ్బులు తినేస్తున్నావు కాబట్టి వాళ్ళకి ఎలా సహాయం చెయ్యాలో అని ఆలోచించినప్పుడు నేను ఈ దారిని ఎంచుకున్నాను. నువ్వు పేదవాళ్ళని మోసం చేసి వాళ్ళు డబ్బులు తింటున్నావు. నాకది కొంచెం కూడా నచ్చట్లేదు. అందుకే నేను నిన్ను మోసం చేద్దామని నీ అలమారీలో డబ్బులు తీసుకెళ్లి నేను పేదవాళ్ళకిచ్చి వాళ్ళకి సహాయం చేస్తున్నాను. నన్ను క్షమించు శాంతి. నువ్వు నిజం చెప్పావు. పేదవాళ్ల శాపం తగలకూడదు. ఇక నుంచి నేను ఎవరితో కూడా తప్పుగా వ్యవహరించను. ప్రతి సమయంలో సహాయం చేస్తూనే ఉంటాను. ఆ రోజు నుంచి సేటు పశ్చాత్తాపం పడతాడు. తను పూర్తిగా మారిపోయాడు. అది మాత్రం కాకుండా ఆ ఊర్లో సహాయం చేయడానికి ఒకే ఒక అనామకుడు కాదు, ఇప్పుడు 2 ఉన్నారు. మనోజ్ ఒక ఊర్లో తన పిల్లలు మరియు భార్యతో కలిసి ఉండేవాడు. మనోజ్ చాలా పేదవాడు మరియు రిక్షా నడిపిస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. మనోజ్ వాళ్ళ భార్య మాలతి వ్యవహారంలో కొంచెం తెలివిగా ఇంకా కొంచెం పిసినరిగా ఉండేది. తను ఎప్పుడూ తన భర్త సంపాదనలో సంతోషంగా ఉండేది కాదు. రోజంతా తను కష్టపడి రాత్రి వేళకు తను ఇంటికి చేరుకునేవాడు. అరే నా ప్రియమైన భార్య, అరే విను, నాకు ఒక గ్లాసు నీళ్ళిస్తావా? బయట చాలా వేడిగా ఉంది. ఆకాశం నుంచి అగ్గిపడినట్లు అనిపిస్తుంది. ఇంత వేడి ఉన్న ఎండలో నేను ఆ రిక్షాని లాగుతూ ఒక రోజు తప్పకుండా దేవుడి దగ్గరికి చేరిపోతాను. వచ్చిండు లాడ్సాప్ సంపాదించుకొని. ఇంకా ఏమైనా ఉంటే కాళ్ళు కూడా నొక్కిస్తాను మీ. అరే అమ్మా, నువ్వు నాన్నగారితో ఇంత కోపంగా ఎందుకు మాట్లాడుతుంటావు? నీళ్లేగా అడుగుతున్నారు, ఇచ్చేయచ్చుగా అమ్మా. జేబులో డబ్బులున్నప్పుడే నాతో తీయగా మాట్లాడతాడు. జేబులో చిల్లి గవ్వ కూడా లేదు, ఇంట్లో తినడానికి ఒక చిల్లి గవ్వ కూడా లేదు. అయితే నోటి నిండి చేదు మాటలే కదా వస్తాయి. రోజు ఎండలో పని చేస్తారని అది మాతో చెప్పకండి మీరు. ఒకవేళ కుటుంబం ఉందనుకో, దాన్ని పాలించడం కూడా మీ బాధ్యతనే. వేరే వాళ్ళు వచ్చి మన సమస్యలని తీర్చరు కదా. అరే శ్రద్ధ పెట్టి వినండి. వచ్చే నెలలో కిషోర్కి అడ్మిషన్ చేయించాలి.
1 సంవత్సరం నుండి నా కొడుకు ఇంట్లోనే ఉన్నాడు. ఒకవేళ కొడుకుని చదివించలేకపోతే ఎందుకు కన్నారు మీరు? తన భార్య చెప్పిన మాటలు విని మనోజ్కి బాధగా అనిపిస్తుంది. కానీ మనోజ్కి కూడా ఈ విషయం తెలుసు, తన భార్య చెప్పే మాటలలో నిజముందని. రోజంతా కష్టపడిన తర్వాత కూడా తన కుటుంబ సమస్యలు తీర్చలేకపోయాడు. 1 సంవత్సరం నుండి తన కొడుకు ఫీజు కట్టకపోవడం వల్ల తన కొడుకు స్కూల్కి వెళ్ళలేకపోయాడు. అందుకే మాలతి అనుకుంటుంది తన కొడుకు ఈ సంవత్సరం నుండైనా స్కూల్కి వెళ్ళాలని. నాకనిపిస్తుంది కేవలం ఈ రిక్షాని నడిపి ఇంటిని నడిపించడం చాలా కష్టమని. రేపటి నుంచి రాత్రి నేను ఏదో ఫ్యాక్టరీలో పని చేసుకుంటాను. తన కొడుకుని స్కూల్లో చేర్పించడానికి మనోజ్ రోజంతా కష్టపడి రిక్షా నడిపించి ఇంకా రాత్రి కూడా పనిచేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు అన్నీ సవ్యంగానే నడుస్తుంటే కానీ ఒకరోజు నిద్రలోనే తనకు కాలులో గాయమైంది. దానివల్ల తనకు చాలా పెద్ద గాయమైంది. మనోజ్కి అంతలోనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్స్ తన కాలుని కోసి ఎలాగోలా తన ప్రాణాన్ని నా కాపాడారు. కుటుంబం మొదటి నుంచే డబ్బు లేక చాలా కష్టంగా ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయను దేవుడా? ఇప్పుడు ఈ పోయిన కాళ్లతో రిక్షాను కూడా సరిగ్గా నడపలేనే నేను. ఇంకా నేను ఎక్కడ ఏ ఫ్యాక్టరీలో పని కూడా చేయలేనే. మనోజ్ ఏడవడం విని ఒక అందమైన అమ్మాయి అక్కడికి వచ్చింది. ఆ అమ్మాయిని చూసి మనోజ్ ఏం మాట్లాడలేకపోయాడు. ఇంకా కళ్ళార్పకుండా తననే చూస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి గులాబీ రంగులో ఉన్న వస్త్రాలను ధరించి ఉంది. ఆ అమ్మాయికి నల్లని వెంట్రుకలు, పొడవాటి జుట్టు ఉంది. ఆ అమ్మాయి ముఖంలో ఇంత ఉత్తేజం ఉందంటే మనోజ్ తను చూస్తూనే ఉండిపోయాడు. ఆ అమ్మాయి ఎంతో ప్రేమతో మనోజ్ని పిలిచింది. మనోజ్ అప్పుడే షాక్ నుండి బయటకు వచ్చాడు. ఇంత రాత్రి సమయంలో నువ్వు ఒక్కడివి ఏం ఆలోచిస్తున్నావు? ఒక్కడివి ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం సమస్య ఉంది? నా కుటుంబంలో నేనొక్కడిని మాత్రమే పోషించేవాడిని. ఇంకా నేను ఆ రిక్షాని నడిపించి కుటుంబాన్ని పోషించేవాడిని. ఈరోజు ఓ ప్రమాదం వల్ల నా కాళ్ళు పోయింది. ఇప్పుడు నేను కాళ్ళు లేకుండా ఎలా ఆ రిక్షాని నడపాలి చెప్పండి? నువ్వెందుకు దుఃఖపడుతున్నావు మనోజ్? ఒక కాలు లేకపోతే ఏమైంది? నువ్వు రిక్షాను వదిలేసి టాక్సీ నడిపించు. దీనివల్ల మీ సంపాదన కూడా పెరిగిపోతుంది. ఇంకా నువ్వు కాలు లేకుండా కూడా మీ కుటుంబాన్ని ఎంతో సంతోషంగా పాలించవచ్చు. అర్థమైందా? ఏమంటున్నారు? టాక్సీ నడిపించడమా? ఎలా నడిపించను? నా దగ్గర అయితే రిక్షా కూడా కొనడానికి ఏమాత్రం డబ్బు లేదు. ఇంకా మీరేమో నాకు టాక్సీ కొనమని సలహా ఇస్తున్నారే. టెన్షన్ అవ్వకు మనోజ్. నువ్వు టాక్సీ కొనడం ఏం అవసరం లేదు. నువ్వు టెన్షన్ లేకుండా హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళు. ఎప్పుడైతే నువ్వు ఇంటికి వెళ్తావో అప్పుడు మీ ఇంటి ముందర ఒక టాక్సీ నిలిచి ఉంటుంది. ఆ టాక్సీని అది మీదే అనుకోండి, అది నీదే సొంతం అనుకో. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఏ పరిస్థితిలోనైనా ఆ టాక్సీ గురించి నువ్వు ఎవరితో ఏమీ కానీ చెప్పకూడదు. ఆ టాక్సీ మా ఇంటి దగ్గరికి ఎలా వస్తుంది? మనోజ్ చూస్తూనే ఉన్నాడు. ఆ అందమైన అమ్మాయి తన నుండి కొంచెం కొంచెం దూరంగా వెళ్తుంది మరియు ఆ అమ్మాయి అంతలోనే మాయమైపోతుంది. మనోజ్ తనని పిలుస్తూనే ఉంటాడు. తన దగ్గరకు పిలవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వినండి వినండి, మీ పేరేని చెప్పి వెళ్ళండి కదా. అసలు మీరు నన్ను ఎందుకు ఇంత సహాయం చేయాలనుకుంటున్నారు? మనోజ్ అరుస్తూ ఉంటాడు. ఆ అమ్మాయిని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే తను నిద్ర నుండి మేల్కొంటాడు. అతను అక్కడి నుంచి కదలడానికి ప్రయత్నిస్తాడు. కానీ తన శరీరంలో అంతా నొప్పిగా ఉంటుంది. మనోజ్ తన ప్లేస్ నుండి కదలలేకపోతాడు. తన ఒళ్ళంతా చాలా నొప్పిగా ఉంటుంది. 3 రోజుల పాటు తను ఆ నొప్పిలోనే ఉంటాడు. కానీ తన భార్య తనతో కలవడానికి హాస్పిటల్కి కూడా రాలేదు. 3 రోజుల తరువాత హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాడు. ఎలాగోలా తను తన ఇంటికి చేరుకున్నాడు. మాల్తి ఇంకా కిషోర్ ఎక్కడికి వెళ్ళిపోయారు? మాల్తి, కిషోర్! మనోజ్ తన ఇంటికి వచ్చి తన భార్యను తన కొడుకును పిలుస్తూ ఉంటాడు. అప్పుడే ఎదురింట్లో ఉన్న ఆమె వాళ్ళ ఇంటికి వచ్చింది. మాల్తి అయితే ఎప్పుడో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. 3 రోజుల కిందటే తన సామానంతా తీసుకొని కిషోర్ని కూడా తీసుకొని వెళ్ళిపోయింది. తను చెప్పింది, కాలు లేని వాడితో నా జీవితం నేను ఖరాబ్ చేసుకోలేనని. తను చెప్పిన మాటలు విని మనోజ్కి చాలా బాధేసింది. మాల్తి ఎలాంటిదైనా సరే, కానీ మనోజ్ తనతో చాలా ప్రేమించేవాడు. ఒక్క క్షణంలోనే ఈశ్వరుడు అన్ని తీసేసుకున్నాడు. ఆ రోజు మనోజ్ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. అలా ఏడుస్తూనే తను పడుకున్నాడు. మరుసటి రోజు తను కళ్ళు తెరిచి చూస్తుంటే తన ఇంటి ముందర మెరుస్తూ ఉన్న బండిని చూశాడు. ఇదేంటి, నా ఇంటి బయట టాక్సీయా? దీని అర్థము ఆ గులాబీ రంగు బట్టలేసుకున్న అమ్మాయి నిజం చెప్పిందన్నమాట. అయితే ఇది ఆ మాయా టాక్సీయేనా? తనకు సంతృప్తి కలగడానికి తను జాగ్రత్తగా ఆ కారులోనికి వెళ్ళాడు. అసలు నువ్వు నిజమైన మాయా టాక్సీ అయితే పద, నన్ను గుడికి తీసుకుపో. మనోజ్ ఏమంటున్నాడంటే ఆ టాక్సీ మాట్లాడుతుంది. దుమ్ము లేపుతూ అది ముందుకి కొనసాగింది. కొద్దిసేపట్లోనే అది మందిరానికి చేరుకుంది. నాకు ఇప్పటికి కూడా నమ్మకం కలగట్లేదు. ఓ దేవుడా, అవును నిజంగానే మాయా అనేది ఏమైనా ఉంటుందా?
అయితే నేనేమైనా కళ అయితే చూడట్లేదుగా. మనోజ్ కిందికి దిగిన తరువాత ఆ టాక్సీని అక్కడెక్కడ చూస్తుంటాడు. చూడడానికి ఇది సామాన్యమైన టాక్సీలా ఉంది, కానీ ఇది పెట్రోల్ లేకుండా ఇంకా డ్రైవర్ లేకుండా ముందుకు కొనసాగుతుంది. మనోజ్ అయితే ఆశ్చర్యపోయాడు. ఈ చమత్కారమైన కారును చూసి తను నిలవలేకపోయాడు. కాలు తీసేసిన తరువాత అప్పుడు తనకు అనిపించింది తన భార్య తన చెడు సమయంలో వదిలిపెట్టి వెళ్ళిపోయిందని. తనకు అనిపించింది తన జీవితం వ్యర్థమని, ఇక పని చేయడానికి తను పనికిరాడని. ఇప్పుడైతే అడుక్కోవడమే నా పని అని అనుకున్నాడు. కానీ ఈశ్వరుడైతే తన కోసం ఇంకా వేరేది అనుకున్నాడు. ఇప్పుడైతే మనోజ్ ఆ కార్ని తీసుకొని రోజు బయటికి వెళ్తుంటాడు. ఇంకా తను ఎన్నో డబ్బులు సంపాదించి ఇంటికి వెళ్తుంటాడు. చాలా తక్కువ సమయంలోనే తను చాలా డబ్బులు సంపాదించి ఉంటాడు. అందరికంటే ముందు తన ఇరిగిపోయిన ఇల్లును మంచి ఇల్లులా మార్చాడు. ఆ చమత్కారమైన కారు వల్ల మనోజ్ ఎన్ని డబ్బులు సంపాదించాడంటే ఇప్పుడు మనోజ్ జీవితంలో డబ్బులకు ఏమీ లోటు లేదు. కానీ భార్య పిల్లలు లేని ఇల్లు, ఆ ఇల్లు ఎలానో ఉంటుంది. ఎప్పుడు ఏదో లేదనిపించేది. తనకి ఎప్పుడు చూసినా తన కొడుకు గురించే ఆలోచన. మాయా టాక్సీ, నన్ను మార్కెట్కి తీసుకుపో. మనోజ్ అలా చెప్పగానే ఆ టాక్సీ అలా పరిగెత్తుతుంది. కానీ ఎందుకో తెలీదు, టాక్సీ బజారుకు వెళ్లకుండా ఆ గల్లీలో అక్కడక్కడ వెళ్తూ ఉంది. కొద్దిసేపట్లోనే మనోజ్ యొక్క దృష్టి చినిగిపోయి ఉన్న బట్టలు వేసుకున్న అమ్మాయిపై పడింది. ఆమె ఒక పెద్ద చెట్టు కింద బట్టలు ఇస్త్రీ చేస్తూ కనిపించింది. ఈమె మాల్తీయే. మనోజ్ ఒకే దృష్టిలో వాళ్ళ భార్యను గుర్తుపట్టాడు. ఇంకా పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. మాల్తీ, అసలు నువ్వు ఏమిలా ఉన్నావు? నీ దగ్గర అసలు శరీరం కప్పుకోవడానికి సరైన బట్టలు కూడా లేవే. ఎవరు మీరు? కిషోర్ వాళ్ళ నాన్ననా? మీరైతే మొత్తం మారిపోయారు. టాక్సీ మీదా? అవును, ఇది నా టాక్సీ. ఇక నేను ఆ పేద మనోజ్ను మాత్రం కాదు. ఒక టైం అప్పుడు 2 పూటలు కూడా తినడానికి ఉండేది కాదు. ఈ రోజు నా దగ్గర అన్నీ ఉన్నాయి, నీకు కావలసినవన్నీ. కానీ నాకు అవన్నీ దొరికాక నా కుటుంబమే నా నుంచి దూరం అయిపోయింది. నేనైతే క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నేను దురాశ వల్ల మిమ్మల్ని అవమానించాను. కష్టపడితే డబ్బులు ఎలా వస్తాయని ఆ ఇల్లు వదులుకున్నానని నాకు తెలిసింది. మాల్తీ తను చేసిన తప్పుకి క్షమించమని చేతులు జోడించి మన అడుగుతుంది. అబ్బాయి ఎక్కడున్నాడు? వాడు స్కూల్కి వెళ్ళాడు. మన ఇంటికి పోదా మాల్తీ, నేను నిన్ను క్షమించేశాను. నువ్వు బాధపడే ఆ కన్నీళ్లు ఇంకా కిషోర్ బాధల్ని తొలగించే సమయం వచ్చేసింది. ఇంకా మిమ్మల్ని క్షమించే సమయం కూడా వచ్చేసింది. ఎంత కష్టమైన పరిస్థితుల్లో కూడా నువ్వు కిషోర్ని చదివిస్తున్నావే, ఇదేమీ చిన్న విషయం అయితే కాదు. కొద్దిసేపట్లోనే కిషోర్ కూడా స్కూల్ నుంచి వచ్చేస్తాడు. ఇంకా తండ్రిని చూసి తను చాలా సంతోషిస్తాడు. మనోజ్ మాల్తీని మరియు కిషోర్ని తీసుకొని మన టాక్సీలో కూర్చుంటాడు. పద టాక్సీ, ఇప్పుడు మనం ఇంటికి వెళ్లే సమయం వచ్చింది. టాక్సీ రోడ్ పై పరిగెత్తుతూ ఉంటుంది. కొద్దిసేపట్లోనే మనోజ్ ని తన ఇంటికి చేరుస్తుంది. ఇప్పుడు మనోజ్ కి అర్థమైపోతుంది ఎందుకు తన టాక్సీ తన మాట వినకుండా వేరే దగ్గరకు ఎందుకు చేరుకుందని. చమత్కారమైన టాక్సీ తన భార్యతో కల్పించడానికి ఆ గల్లీ నుంచి వెళ్ళిందని. ఏ మాయా టాక్సీ, నువ్వు చేసే సహాయం నాకు ఇప్పుడు చాలు. నాకున్న అవసరం కన్నా నువ్వు చాలా సహాయం నాకు చేశావు. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే నువ్వు మళ్ళీ చేరిపో. మనోజ్ అలా చెప్పగానే ఆ చమత్కారమైన టాక్సీ ఎల్లప్పుడూ కోసం అక్కడి నుంచి మాయమైపోతుంది. ఈ టాక్సీ ఆ అందమైన అమ్మాయిది. అందుకే మనోజ్ ఆ టాక్సీని ఆనందంతో పంపించేశాడు.